దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. అందరం కూడా రెండు చేతులు ఎత్తి, చేతులు ఉన్న వారందరూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని సన్నిధిలో ఇంతవరకు మనస్ఫూర్తిగా యేసయ్యను ఆరాధించి, ఆయనను స్తుతించి, ఆయనను ఘనపరిచి, ఆయనను మహిమపరిచినటువంటి మీ అందరినీ కూడా దేవుడు బహుబలముగా ఆశీర్వదించునుగాక, దీవించునుగాక, బలపరుచునుగాక. దేవుని సన్నిధిలో గడిచిన కాలమంతా కూడా దేవుని కృప, దేవుని ఆశీర్వాదమే. ఈరోజు మనం సజీవులంగా, ఆరోగ్యంగా ఆయన పని చేస్తున్నాము, ఆయనను స్తుతిస్తున్నాము అంటే ఎవరి కృప? దేవుని కృప. మనం ఈరోజు మన ధనమో మన ఘనమో మనల్ని ఆరోగ్యంగా ఉంచట్లేదు, కానీ మనల్ని సజీవులుగా ఉంచేది ఏంటిది? దేవుని కృప. అందుకనే మనిషి రొట్టె వలన జీవించడు, రొట్టె వలన జీవించడు. దేని వలన జీవిస్తాడు? దేవుని నోట నుంచి వస్తున్న ప్రతి మాట వలన జీవించునుగాక. ఈరోజు మనం దేవుని మాటను బట్టి మనం జీవిస్తున్నాం. దేవుని మాటే మనకు జీవాన్ని ఇస్తుంది, దేవుని మాటే మనకు శక్తినిస్తుంది, దేవుని మాటే మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేది మన నమ్మకం, విశ్వాసం. ప్రేమైన దేవుని పిల్లలారా, పోయిన వారం వాక్యం గుర్తుందా? ఏం చదువుకున్నాం మనం? పోయిన వారం అంశం గుర్తుందా? అంశం ప్రార్థన. వెరీ గుడ్. ప్రార్థన అనే అంశంలో మనం చదువుకుంటున్నాం. ప్రార్థన ఎంత గొప్పదో. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన ఎంత గొప్పది? మనం చదువుకుంటూ వచ్చాం. ప్రార్థన ఎంత గొప్పది? ఏం చదువుకున్నాం అయ్యా పోయిన వారం? అమ్మా, దేవుని స్తోత్రం. ప్రార్థన చాలా గొప్పది. ఏది గొప్పది? ప్రార్థన ఎంత గొప్పదంటే పర్వతాన్ని కదిలించగలిగేది ఏదయ్యా? ప్రార్థన. కొండని కదిలించగలిగేదేది? ప్రార్థన. సమస్యను కదిలించగలిగేదేది? ప్రార్థన. సాతానుని కదిలించగలిగేదేది? ప్రార్థన. ప్రార్థనకి మించింది ఏమన్నుందా? కొండ కూడా తీసి అవతల పడవేయునుగాక అనగానే ఏమైందంట? పడిపోయింది. అందుకని మనం ఏ వచనం చదువుకున్నావో గుర్తుందా? పోయిన వారం వచనం గుర్తుందా? వచనం, అధ్యాయం, వచనం, పుస్తకం మార్కు సువార్త 11 చదువు. అందుకు యేసు వారితో ఇట్లా నేను చదువు చెప్పి తన మనస్సులో సందేహించక నమ్మిన ఎడల, దేవుని స్తోత్రం చెప్పండి, అతను చెప్పినది జరుగునని చెప్పాడు. ఎవరు చెప్పేది జరిగిద్దంట? ఎవరు చెప్పేది జరిగిద్దంట? సందేహించక, ఏమించక, నమ్మకముతో ఆ మాట చెప్పువాడు ఏది జరిగినా, ఏది చెప్పినా జరిగిద్ది. అందుకని చివరి వచనములు అంటాడు, నువ్వు ప్రార్థన చేయునప్పుడు ఏమైతే మీరు అడుగుతున్నారో అది పొంది ఉన్నామని నమ్మిన ఎడల అవి మీకు కలుగునుగాక అని. ఆమేనండి. గట్టిగానండి, చేతులు ఎత్తానండి, సంతోషంగానండి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. మనం నమ్ముతున్నాం, దేవుడు మనకు కలగజేస్తాడు, దేవుడు మనకు కార్యాన్ని చేస్తాడు అని మనం నమ్ముతున్నాం. నమ్మకమే ప్రార్థన, నమ్మకమే ప్రార్థన అనేది మనం చదువుకున్నాం. ఈ వారం
ప్రార్థన చేసేటప్పుడు అంటే మనం ప్రార్థన అందరం చేస్తాం కదా. ప్రార్థన చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇళ్లలో? చేయొద్దండి. అంటే ప్రార్థన చేయని వాళ్ళు అందరూ చేస్తున్నాం. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయటం అర్థం ఏంటంటే దేవుని సన్నిధానమునకు వస్తున్నాం. ఇప్పుడు మీరు ఇంట్లో ప్రార్థనలో కూర్చున్నారు, 1 గంట ప్రార్థనలో కూర్చున్నారు. ప్రార్థనలో కూర్చోవటువంటి అర్థం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలోకి వస్తున్నావు. ఎక్కడికి వస్తున్నావు? మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఇది దేవుని సన్నిధి కాదు కదా, దేవుని సన్నిధి యెరూషలేము ప్రార్థనా మందిరం కదా, మా ఇల్లు దేవుని సన్నిధి కాదు కదా మీరు అనుకోవచ్చు. కానీ వాక్య ప్రకారంగా ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో కూర్చుంటావో, ప్రార్థనలోకి వస్తావో, అక్కడ ఏముంటుంది? దేవుని సన్నిధి ఉన్నది అని నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రమే. నమ్మకం ఉన్నవాళ్ళు అడిగా నేను. నమ్మకం ఉన్నవాళ్లే చెప్పండి. గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. అంటే మీరందరూ ఏమని నమ్మారు? నేను ఎప్పుడైతే ప్రార్థనలో కూర్చున్నానో, అది పొలంలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నానో నేను దేవుని సన్నిధిలోకి వచ్చా. తెలియని వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? అమ్మ మందిరమే దేవుని సన్నిధి, మన ఇల్లు కాదు, నేను ఎక్కడ కూర్చున్నా అది కాదు దేవుని సన్నిధి అని మనం అనుకుంటున్నాం. బైబిల్ ప్రకారంగా ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఏకీభవించి ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్యలో నేనున్నాను, ఆయన ఉన్నాడు అంటే అక్కడ ఏముంది? దేవుని సన్నిధి ఉంది. ద ప్రజెన్స్ ఆఫ్ ద గాడ్ అనగా దేవుని సన్నిధి ఆ స్థలములో ఉంది. మరి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, ప్రార్థన చేయటానికి నీవు మోకరించేటప్పుడు ముందు ఏం చేయాలో తెలుసా? ప్రార్థనకు ముందు ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలో ఈ వారం మనం చదువుకుందాం. ఏం చేయాలి? ప్రార్థన అంటే ఏదో ఆషామాషిగా చేసేది కాదు. పాస్టర్ గారు నాకు వచ్చిందండి, గంటైనా చేస్తావు. కానీ ఆ గంట ప్రార్థన చేసే ముందు మనం ఏం చేయాలి? ఏం చేసి ప్రార్థనలోకి రావాలి? చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం దగ్గరికి రండి. 10వ అధ్యాయము దేవుని సన్నిధానమునకు వచ్చే ముందు మనం ఎట్లాగా సిద్ధపరుచుకోవాలి? తీశారా? హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయములో 21-22 వచనాలు చదవండి. దేవుని ఇంటి పైన మనకెవరున్నారు? దేవుని ఇంటి మీద ఒక యాజకుడు ఉన్నాడు. కనుకను మనస్సాక్షికి కల్మషము తోసకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరముల గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. గట్టిగా స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పండి. ఏమన్నాడు? మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవుని సన్నిధికి చేరే ముందు ఏం చేయాలి అని మనం చదువుకుందాం. రెండవది, దేవుని ఇంటి పైన దేవుని ఇల్లు అనేది మీరు 21లో చదివారు. దేవుని ఇల్లు అంటే ఏది? దేవుని ఇల్లు అంటే ఇది అమ్మా మందిరం.
రెండవది ఇది హృదయం. హృదయమే దేవుని ఇల్లు, దేవుని సన్నిధి. ఇది దేవుని ఇల్లు, ఇది దేవుని ఇల్లు. మనం ఎక్కడైతే కూర్చొని ప్రార్థన చేస్తాం అది దేవుని ఇల్లు. ఇప్పుడు ఇక్కడ ఏముందో చెప్పండి, ఇది ఎవరిల్లు? నా ఇల్లా, మీ ఇల్లా? ఎవరిల్లు ఇది? దేవుని ఇల్లు, అంటే దేవుడి యొక్క గృహం. ఈ గృహం మీద ఒక యాజకుడు ఉన్నాడు, ఈ గృహం మీద ఒక యాజకుడు ఉన్నాడు. అంటే ప్రతి ఇంటికి ఒక యాజకుడు ఉంటాడు, ప్రతి ఇంటికి ఒక యాజకుడు ఉంటాడు, ప్రతి మందిరములో ఒక యాజకుడు ఉంటాడు. నేను కాదు యాజకుడిని. ఎవరు ఇక్కడ యాజకుడు? ఈ వాక్య ప్రకారంగా ప్రభువైన యేసు క్రీస్తు. మీకు ఎట్లాగా తెలిసిద్దంటే 20వ వచనంలో మీకు అర్థమైద్ది. ఆయనే యేసు క్రీస్తు, యాజకుడు ఆయనే. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడేదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక దేవుని ఇంటి పైన మన గొప్ప యాజకుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆయన రక్తమును బట్టి మనకు ఒక ధైర్యం ఉంది. ఏ రక్తాన్ని బట్టి? యేసయ్య రక్తములో నేను కడగబడ్డాను, నేను ధైర్యంగా దేవుని సన్నిధికి రాగలను. ఇప్పుడు మనకు యాజకుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు మనకు యాజకుడు. కుమారి, మనకు యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు. పాత నిబంధనలో రక్తమును తీసుకొని వస్తారు సంవత్సరానికి ఒక్కసారి. రక్తాన్ని, దేవుని ఇంటిలోనికి రక్తాన్ని తీసుకొని రావాలి. ఆ రోజుల్లో దేవుని ఇల్లు అంటే ఏదో తెలుసా? ఎవరు చెప్తారు? పాత నిబంధనలో దేవుని ఇల్లు ఏది? పాత నిబంధనలో దేవుని ఇల్లు ఏది? ప్రత్యక్షపు గుడారమే దేవుని ఇల్లు. ఏ గుడారము? ప్రత్యక్షపు గుడారమే దేవుని ఇల్లు. ప్రత్యక్షపు గుడారములోనికి, అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరానికి ఒక్కసారి ఏడాది గొర్రె పిల్లను వధించి దాని రక్తమును ప్రధాన యాజకుడు తీసుకొని వచ్చి ప్రజల పాపాల నిమిత్తము ఆ రక్తమును మందసం మీద ఉన్న కెరూబుల మీద, సెరూబుల మీద ప్రోక్షిస్తే ఇశ్రాయేలీయుల పాపాలు ఏమైతే క్షమించబడతాయి. రక్తము తీసుకోరాకపోతే క్షమించబడవు. సంవత్సరానికి ఒక గొర్రె పిల్ల రక్తాన్ని తీసుకొని వచ్చేవాళ్ళు. ఎన్ని ఏళ్ళకి? అంటే ప్రతి సంవత్సరం ఒక గొర్రె పిల్ల చనిపోతుందా లేదా? కానీ యేసుక్రీస్తు ఏ గొర్రె పిల్లను చంపలా. యేసుక్రీస్తు తన రక్తము తీసి, ఏ రక్తము? ఏ రక్తమమ్మా? మా కళ్ళు కళ్ళు మోస్తున్నారు. అర్థమైతే కళ్ళు మోయరు, అర్థం కాకపోతే కళ్ళు మోస్తారు. వాక్యం అర్థమైతే నీ కళ్ళు మూతబడవు, అర్థం కాకపోతే కళ్ళు మూతబడతాయి. ప్రధాన యాజకుడైన అహరోను గారు సంవత్సరానికి ఒక్కసారి గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని ఎక్కడికి వస్తాడు? అతి పరిశుద్ధ స్థలంలోకి వస్తాడు. కానీ ఇక్కడ 20వ వచనం ప్రకారంగా యేసుక్రీస్తు వారు తన రక్తాన్నే తీసుకొని పళ్ళెములో పెట్టుకొని, ఏ రక్తం? తన రక్తమే తీసి ఇట్లాగా పొడుచుకొని, గాయాలతో పొడుచుకొని, కత్తులతో పొడుచుకొని, ఆ గాయాల్లో నుంచి వచ్చిన రక్తమనే పళ్ళెములో తీసుకొచ్చి తెర ద్వారా, శరీరం అనే తెర, ఏ తెర? ఆ రోజుల్లో అహరోను గారు ఏ తెర ద్వారా లోపలికి వెళ్ళాడు? భౌతిక తెర. ఏ తెర? అంటే క్లాత్ అనే తెర. యేసు ప్రభు ఏ తెర ద్వారా లోపలికి వెళ్ళాడు? ఆయన శరీరమే ఒక తెర. ఆ తెర గుండా తెర చేర్చబడి, శరీరం చేర్చబడి, ఆ శరీరంలో నుంచి వచ్చిన రక్తాన్ని తీసుకొని వెళ్ళి ఏం చేశాడు? ఆయన
బలిపీఠం మీద మందసం మీద ప్రోక్షించాడు. ఇప్పుడు మనం గొర్రెపిల్ల తేవలసిన పనుందా? మనం రక్తాన్ని తీసుకోవలసిన పనుందా? మనందరి తరపున ఒక్కసారి రక్తాన్ని, అది ఏ రక్తమో తెలుసా? మేకల యొక్కయు గొర్రె పిల్లల యొక్కయు రక్తము కాదు. ఏ రక్తము? ఒక పరిశుద్ధుని రక్తము, అతి పరిశుద్ధుడైన దేవుని సర్వోన్నతుని రక్తము. ఇప్పుడు ఆ రక్తాన్ని బట్టి మనకేం కలిగిందో తెలుసా? ఏం కలిగిందంట? ధైర్యము కలిగింది. స్తోత్రం. ఎవరైనా అడిగారనుకో రక్తం ఏందయ్య రక్తం అంటావు? నా యేసయ్య నా తరపున రక్తం ఇచ్చాడు, నా తరపున నేను ధైర్యంగా వెళ్తున్నా పరిశుద్ధ స్థలములోకి, నా దేవుని ఇంట్లోనికి ధైర్యంగా వెళ్తున్నా. దేవుని ఇంటిలోనికి మనం వచ్చే ముందు, ప్రార్థనలోనికి, దేవుని సన్నిధి అంటే ప్రార్థనా స్థలం, ప్రార్థనా స్థలములోకి వచ్చే ముందు మనం ఏం చేయాలో తెలుసా? ఒకటి, మనస్సాక్షికి కల్మషము తోసకుండునట్లు. ఒకటి, నువ్వు ప్రార్థన చేసే ముందు, మోకరించి ప్రార్థన చేసే ముందు మనస్సాక్షికి ఏ కల్మషము అంటకూడదు. దేనికి అంటకూడదంట? అందరు చెప్పండి. నిద్రపోయేవాళ్ళు చెప్పండి. నిద్రపోయేవాళ్ళు అమ్మా, దేనికి అంటకూడదు కల్మషం? కీర్తి, దేనికి అంటకూడదు? మనస్సాక్షికి అంటకూడదు. ఎంతమందికి ఉంది మనస్సాక్షి? ఎత్తండి. నాకు మనస్సాక్షి ఉందన్నవాళ్ళు ఏం అనుమానంగా చేయెత్తున్నారు అంటే, పాస్టర్ గారు నాలో ఉందంటాడో లేదంటాడో, మళ్ళీ లేదంటే ఇదొక బాధ, ఉందంటే ఒక బాధ అనుకున్నారా? ఎంతమందికి ఉంది మనస్సాక్షి? మనస్సు ఎంతమందికి ఉంది? ప్రతి ఒక్కరికి ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. మనందరికి మనస్సు ఉందా లేదా? మనందరికి మనస్సు ఉందా లేదా? ఆ మనస్సు ప్రార్థనలోనికి వచ్చే ముందు ఎట్లాగుండాలంట? ఏ కల్మషం అంటకూడదు అని బైబిల్లో ఉంది. నువ్వు దేవుని సన్నిధికి ఆదివారం వచ్చేటప్పుడు, శుక్రవారం వచ్చేటప్పుడు, 7 గంటలకు వచ్చేటప్పుడు, 8ంటికి వచ్చేటప్పుడు, ఉదయం వచ్చేటప్పుడు, సాయంత్రం వచ్చేటప్పుడు, వచ్చిన ప్రతిసారి వచ్చే ముందు నీ మనస్సాక్షి నిర్మలంగా చూసుకోవాలి. మనస్సాక్షి ఎట్లాగ చూసుకోవాలమ్మా? నిర్మలంగా, మనస్సాక్షికి కల్మషం లేకుండా చూసుకోవాలి. ప్రార్థనలోకి వచ్చే ముందు, పాస్టర్ గారు మనస్సాక్షిని ఎవరు చూశారండి? మనస్సాక్షి ఎట్లాగుండా నేను గంటల తరబడి ప్రార్థన చేస్తున్నానండి అన్నావనుకో, నీ ప్రార్థన దేవుని రాజ్యానికి చేరిద్దా? పాస్టర్ గారు నా మనస్సాక్షి బాగానే ఉంది, నాకు బాగా తెలుసు అండి, మీరు చెప్పాల్సిన పని లేదు, దేవుని తెలుసు, నాకు తెలుసు, నా మనసు బాగా ఉంది, ఏం పర్వాలేదు అనుకోకూడదు. మనకు తెలియకుండా మన మనస్సాక్షికి ఏమంటుకుంటుందంట? కల్మషం. జాగ్రత్త. అందుకనే మనస్సాక్షి చాలా ముఖ్యం. నీ మనస్సును శుభ్రంగా ఉంచుకోవాలి. నీ మనస్సును శుభ్రంగా ఉంచుకొని ప్రార్థనలో కూర్చున్నంతసేపు నీ మనసు కూడా ప్రార్థనలో ఉండాలి. నీ మనసు కూడా ఎక్కడ ఉండాలి? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ మనసు ఎక్కడో ఉందనుకో, ప్రార్థన ఏమైద్ది? వెనకది ముందుది వెనక. రేపు బండి కనుక రివర్స్ గేర్ వేస్తాం చూసావా? అట్లాగా ముందు వెనక రన్నింగ్ ఉండదు నీ మనస్సు. అందుకనే జాగ్రత్త అమ్మా, మనం ప్రార్థన చేసేటప్పుడు మన మనస్సు ఉండాలి. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలు చేస్తూ అమ్మాయి తలుపేశావా, నేను మర్చిపోయా. మళ్ళా ఒక అర్ధగంట చేసిన తర్వాత మాయ్ గ్యాస్ మీద దించానా లేదా, నీకు గ్యాస్ మీద దించానా లేదా? అమ్మా ఎందుకమ్మా నువ్వు ప్రార్థనలో కూడా ఎందుకమ్మా కలవడెత్తావు? నేను అన్ని చూసుకుంటా. సర్లే, స్తోత్రం నాయన నీకు ఉంది. ఎక్కడి నుంచి మొదలు పెట్టా? అమ్మాయి ప్రభు స్తోత్రం నాయన, పలానా సహోదరు నుంచి ప్రార్థన చేయాలి అంటే నీ మనసు ఎక్కడుంది? నీ మనసు ఎక్కడుంది? తలుపు కాడో, లేకపోతే పొయ్యి కాడో, లేకపోతే మాయ్ బీరువా తాళం వేసానా లేదా? వేసానా? బీరువా అందులో నగలు ఉన్నాయి, వేసానా లేదా? అంటే మనసు ఎక్కడుంది? అందుకని ప్రభు చెప్పాడు, నీ మనస్సు నీ దగ్గర ఉండాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ మనస్సు నీ దగ్గర ఉండాలి. అందుకని అంటాడు 1 కొరింథీ 14వ అధ్యాయములో పౌలు గారు అంటాడు, నేను మనస్సుతో ప్రార్థన చేతును, ఆత్మతో ప్రార్థన చేస్తా. దేవుని స్తోత్రం. ఏం చేస్తున్నాడు పౌలు గారు? మనస్సుతో
ప్రార్థన చేస్తున్నాడు, ఆత్మతో. మనసు కూడా ముఖ్యం. ప్రార్థన చేసేటప్పుడు, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, నువ్వు ప్రార్థనలో కూర్చునేటప్పుడు నీ మనస్సు మంచిగా ఉందనుకో, ఆ ప్రార్థన ఎట్లాగుంటది? అంతగా దేవుడు ఆనందిస్తాడో, సంతోషిస్తాడు. మొట్టమొదటిది నీ మనస్సు శుభ్రపరుచుకోవాలి. ఒకటి. రెండవది ప్రోక్షించబడిన హృదయములు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మనస్సు వచ్చిందా? రెండవది హృదయం. ప్రార్థనలో కూర్చునే ముందు, నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చే ముందు, ప్రార్థనలోనికి వచ్చే ముందు మన హృదయం ఏం చేయాలంట? అమ్మా వినాలి. పరిశ్రమ గారు నోరు తెరిచి వెనక్కి ఏలబడ్డావు. ఒక్కసారి మౌనిక అట్టాను. ఎందుకంటే నోట్లో గీగల పోయినాయి అనుకో, దగ్గు వచ్చింది. దగ్గు వస్తే నీకు మంచి మళ్ళీ వేరే వాళ్ళు ఇవ్వాలి. అందుకని అసలు నోరు తెరిచి తెరవకూడదు. అమ్మా సైలెంట్గా విను, 4 మాటలు వినాలి. ప్రోక్షించబడిన హృదయములు కలబారమును అంటే హృదయాలు మీద ప్రోక్షించబడాలి. అంటే హృదయము కడగబడాలి. హృదయం ఏం చేయాలి? కడగబడాలి. హృదయము కడగబడాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకని ముఖ్యం అంటే, హృదయ శుద్ధి కలిగిన వారు దేవుణ్ణి ఎవరు చూస్తారు? హృదయ శుద్ధి కలిగిన వాళ్ళు దేవుణ్ణి చూడాలంటే ముఖ్యం ఏంటిది? హృదయం. ఈ హృదయం అనేది అలా శుభ్రపరుచుకోవాలి. నువ్వు ప్రార్థన ఎంత చేశావన్నది కాదు, గంటల తరబడి చేసినా, 24 గంటలు ప్రార్థన చేసినా, బైబిల్ చదివినా, సేవ చేసినా, నీ హృదయము యేసు రక్తము చేత కడగబడాలి. దేని చేత? ప్రోక్షించబడాలి. దేవుని యేసయ్య రక్తములో ప్రోక్షించబడుదురుగాక. యేసయ్య రక్తములో కడగబడాలి. పరిశుద్ధ గ్రంథములో కొంతమంది హృదయాలు సరిగా లేకుండా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. హృదయాలు సరిగా లేవు. అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ ఆరాధన వ్యర్థమైపోతుంది అన్నాడు. ఏమైపోతుంది? ఆరాధన ఏమవుతుందమ్మా? ప్రార్థన ఏమవుతుంది? దేవుని సేవ ఏమవుతుంది? ఆ పాస్టర్ గారు హృదయాన్ని ఎవరు చూశారండి? నేను మంచి వస్త్రాలు వేసుకొని వచ్చా, మంచి బైబిల్ తీసుకొని వచ్చా, మంచి పాటల పుస్తకం తీసుకొని వచ్చా, పాస్టర్ గారికి ఒక 1000 రూపాయల కానుక తీసుకొని వచ్చా, ఇక అంతకంటే ఏముంది, విలువైన పరిచర్య చేస్తున్నాను, చక్కగా సంఘంలో ఏది కావాలని చేస్తున్నా, మరి పాస్టర్ గారు ఏ కానుక చెప్పినా కూడా నేను ఇస్తున్నాను, ప్రతిదీ బాగానే ఉంది. హృదయం ఎవరు చూశారండి? ఇవన్నీ మనిషి చూస్తున్నాడు. హృదయాన్ని మాత్రం ఎవరు చూస్తున్నారు? హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. అందుకనే మత్తయి సువార్త 15వ అధ్యాయములో 9వ వచనములో, మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనములో, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి గణపరుస్తున్నారు. దేవుణ్ణి బాగా గణపరుస్తున్నారు, బాగా దేవుని స్తుతిస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు. కానీ మీరు నాకు దూరంగా ఉన్నారు అంటున్నాడు. ఏది దూరంగా ఉందమ్మా? ప్రభువుకి శరీరం దూరంగా ఉందా? హృదయం దూరంగా ఉందా? మా ఏది దూరంగా ఉంది? హృదయం. దగ్గరగా ఉండాల్సిందేది? హృదయం. హృదయం దగ్గరగా ఉంచట్లా, హృదయం దూరంగా ఉంచుతుంది. కానీ ఆ హృదయం యేసయ్యకి ఇస్తే యేసయ్య ఏం చేస్తాడు? హృదయాన్ని శుభ్రంగా కడిగి
పరిశుద్ధపరచునుగాక. ఇంకొక మాట అంటున్నాడు యెషయా గ్రంథము 59 మొదటి వచనములో, మీ హృదయములో ఇవన్నీ ఉన్నాయి, మీ ఆ రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కొలుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక దేవునికి స్తోత్ర. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, రెండు చేతులే హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీలు 58వ వచనం, యెషయా 58లో వారు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. ఏ ప్రార్థన చేస్తున్నారు? ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. అయ్యా, పగలంతా అన్నం నీళ్లు లేకుండా తపస్సు చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీరు ఎంత ఏడ్చినా నాకు వినపట్టల్లా అన్నాడా లేదా? 58లో మీరు ఎంత ఏడ్చినా నాకు వినపట్టల్లా, ఎన్ని పాటలు పాడినా వినపట్టలా, ఎంత వాక్యం చదివినా వినపట్టలా, అసలు మాకు అర్థం కావట్లా, నువ్వు ఎక్కడున్నావు కుమారుడా కుమార్తె? ఎందుకయ్యా? పాపములు దోషములు ఏమైనాయి అంట? అడ్డుగా 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 వచ్చినాయి. ఇప్పుడు నేను మీకు మధ్యలో ఏమి లేదు కాబట్టి మీ ముఖాలు నాకు, నా ముఖం తేటగా కనపడుతుంది. ఇక్కడ ఒక తెర కట్టారనుకో, ఇక్కడ ఒక స్క్రీన్ కట్టారనుకో, తెర కట్టారనుకో, ఏమవుద్ది? నేను మీకు కనపడతానా? మీరు నాకు కనపడతారా? అంటే ఆ తెర అంటే ఏంది? పాపములు దోషములు అవన్నీ ఉన్నాయి గనుక వాటన్నిటిని తీసివేసుకొని, ఒకవేళ ఇవన్నీ తీసేసుకోకుండా, హృదయం శుభ్రం చేసుకోకుండా మనం కూర్చున్నామనుకో, ప్రార్థనలో కూర్చున్నామనుకో, దేవుడేమంటున్నాడు? యెషయా 59 మొదటి వచనములో, ఆయన ఆలకింపకున్నాడా లేదా? ఆలకిస్తున్నాడా?
దేవుని సన్నిధానమునకు మనం ప్రార్థన చేసేటప్పుడు యథార్థత చాలా ముఖ్యం. ఏది ముఖ్యమో? యథార్థత. యథార్థమైన జీవితం లేకుండా మనం ప్రార్థన చేసిన ఉపయోగం లేదు. యథార్థత అంటే లోపల ఒకే మాట, బయట యథార్థమైనటువంటి హృదయముతో మనం ఉందాం. మరి ప్రార్థనలోకి వచ్చేసేటప్పుడు, నువ్వు ప్రార్థనలోకి వచ్చేటప్పుడు, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఈ 5 చాలా ముఖ్యం. ఏంటి చెప్పండి ఒకసారి? 5 ఏంటి చెప్పండి? మనస్సు ముఖ్యం, హృదయం ముఖ్యం, శరీరం ముఖ్యం, విశ్వాసం ముఖ్యం, యథార్థత ముఖ్యం. ఈ 5 కలిగి మనం మందిరంలో కానీ ఇంట్లో కానీ ప్రార్థన చేసి